హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్గు, మునక్కాయ అండ్ టొమాటో కాంబినేషన్‌లో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా బావుంటుందండి. మరి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా 4 ఎగ్స్ తీసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ఎగ్స్ ఉడికించుకునేటప్పుడు ఆ వాటర్‌లో చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ పగలకుండా ఉంటాయి. కర్రీ కోసం ఇక్కడ నేను 5 టమాటోలు, 3 లేదా 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 2 మునక్కాయలను ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అండ్ 4 పచ్చిమిర్చిని తీసుకొని అన్నిటిని కట్ చేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న ఎగ్స్‌ని పొట్టు ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఎగ్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ ఎగ్స్‌ని ఫ్రై చేసుకోకుండా అలా డైరెక్ట్‌గా కూడా కర్రీలో వేసుకోవచ్చు. కానీ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఎగ్స్ వేగిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత మనం మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ మునక్కాయ ముక్కల్ని కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటే 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మునక్కాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మునక్కాయ ముక్కలు కూడా ఉడుకుతాయి. అందులోనే 4 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో టమాటాలను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్‌తోని మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అలా మ్యాష్ చేసుకుంటే టమాటాలు తొందరగా ఉడుకుతాయి. టమాటాలు ఉడికిన తర్వాత అందులోనే 2 స్పూన్ల కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాను. ఇక్కడ ధనియాల పొడి ఆప్షనలే అండి. ధనియాల పొడి వేసుకోకపోయినా కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారాలన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలండి. ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తక్కువగా అనిపించింది. అందుకే నేను కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. అవసరమైతే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఈ కర్రీ అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.